హిరణ్యాక్షుడు అంతం అయిపోయాడు. హరి మీద కోపం పెంచుకున్న హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు ప్రారంభిస్తాడు. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఈ రాక్షసుని తపశ్శక్తితో బ్రహ్మాండం మొత్తం ఆహుతయ్యేలా ఉంది. కళ్ళు తెరు కశ్యపు పుత్ర హిరణ్యకశిప. హే సృష్టి రచయిత, హే ప్రజాపిత, మీకు ఆది లేదు, అంతం లేదు. మీరు హిరణ్య గర్భులు. మీ గర్భంలోనే మీరు సృష్టించిన ఈ బ్రహ్మాండమంతా దాగి ఉంది. సకల జీవుల సృష్టికర్త అయిన హిరణ్య గర్భునికి ఈ హిరణ్యకశిపుని శతకోటి ప్రణామాలు. నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని. నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని. అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిర్జీవుల చేత గాని. అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ఉల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాట్టునవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుడవ్వాలి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవ్వరూ సృష్టిలో చెయ్యలేదు. ఇక మీదట భవిష్యత్తులో చెయ్యబోరు. తథాస్తు. హిరణ్యకశిపుడు బ్రహ్మ తపస్సులో ఉన్న అదే సమయంలో అతని సతీమణి లీలావతి నారదుని ఆశ్రమంలో ప్రహ్లాదునికి జన్మనిచ్చింది. ప్రహ్లాదుడు అపార విష్ణుభక్తుడు. తను రాక్షస వంశంలో పుట్టినందుకు హరిని దర్శించే భాగ్యం లేదని ఎంత విలపిస్తున్నాడో పాపం. ఎవరి దర్శనం గొప్ప గొప్ప దేవతలకి కూడా దక్కదు. అలాంటి విష్ణువుని దర్శించడం రాక్షస కులంలో జన్మించిన ఈ తుచ్చ బాలకునికి ఎలా దక్కుతుంది? ఈ కోరిక నాకు బాల్య చాపల్యంలా ఉంది. అతి చిన్న చీమ ఈ మహాసముద్రాన్ని దాటాలనుకునే విధంగా ఉంటుంది. కానీ నేనేం చేయగలను ప్రభు? నాకు మీరు తప్ప ఈ జగత్తులో ఇంకెవరున్నారు? నా కుటుంబం, బంధుమిత్రులు నన్ను శత్రువులా చూస్తున్నారు. మీరు మాత్రమే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. తన తల్లి నుండి విడిపోయిన శిశువులా, సంతలో కనిపించకుండా పోయిన ఒక పసిబిడ్డలా ఈ విశాల జగత్తులో నేను అదే విధంగా మీ నుండి విడిపోయి ఒంటరి వాడిలా చాలా భయంతో నేను బిలబిలలాడిపోతున్నాను ప్రభు. మీరు నా చేయి పట్టుకొని లేవదీయండి ప్రభు. మీరే స్వయంగా వచ్చి నన్ను చూడగలిగే యోగ్యత నాలో ఏముంది? కానీ నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ప్రభు. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి ప్రభు. నాకు దర్శనం ఇవ్వండి. నాకు దర్శనం ఇవ్వండి ప్రభు.
చెప్పగా నేను వచ్చేశాను. ఏమైనది? నీవు నాతో మాట్లాడవా? మీరు నా కళ్ళ ముందున్నారా ప్రభు? ఆహా, భగవంతుణ్ణి కాను, దాసుణ్ణి. నీ వంటి పరమ భక్తులకు నేను దాసుణ్ణి మాత్రమే. దాసునిలాగే ఉండాలనుకుంటాను. ఎందుకంటే నీ వంటి నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమతో నీవు నన్ను కట్టిపడేసినావు. ప్రభు, మీరు నా ప్రభువు. మిమ్మల్ని మీరు దాసునిగా చెప్పుకొని నన్ను బిడియపడేలా చెయ్యకండి. ప్రహ్లాద, నన్ను నీ కోసమై ఏం చెయ్యమంటావు? మీ దర్శన భాగ్యం పొందాను. నాకింకేం కోరిక ఉంటుందో చెప్పండి ప్రభు. హే ప్రభు, ఈ రోజు నా కోరికలన్నీ తీరిపోతాయి. నేను మీ నుండి ఇంకేం కోరుకోను ప్రభు. అయినా మీరు నాకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే. కానీ ప్రభు, నా హృదయంలో మీ భక్తి ప్రజ్వలిస్తూ ఉండే వరాన్ని మాత్రం నాకు ప్రసాదించండి. ఒక్క క్షణం పాటు కూడా నేను మిమ్మల్ని అస్సలు మర్చిపోకూడదు. ప్రహ్లాద, నేను నీకు ఆశీర్వాదమిస్తున్నాను. ఇక నుండి ప్రతి చోట, ప్రతి వస్తువులో, ప్రతి అంశలో నేనే దర్శనమిస్తాను. తథాస్తు. ఎంత చెప్పినా హరినామస్మరణ మానడం లేదని హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని కొండపై నుండి తోయివేయించాడు. పాములతో కరిపించాడు. కాలకోట విషం తాగించాడు. ఇన్ని చేసిన తన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడంతో ప్రహ్లాదుని హరి ఎక్కడ ఉన్నాడో చూపించమన్నాడు. ప్రహ్లాదుడు అన్నిటిలో హరి ఉన్నాడని చెప్పగా కోపంతో హిరణ్యకశిపుని రాక్షసత్వం చూద్దాం. Hiranyakashipu drew his sword and struck the pillar. In that very instant, the pillar burst open and Lord Vishnu emerged in a terrifying, unique form. Narasimha. Half man and half lion. చంపేయండి అతన్ని. ॐ नरसिंह श्रीनरसिंह जय जय नरसिंह प्रह्लाददेश जय जय पद्मा
मुख पद्मा भृङ्गा